1999 డిసెంబర్ 24న భారతదేశం ఎంతో సంతోషంగా క్రిస్మస్ జరుపుకునే సమయంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్కు గురైంది. ఈ విమానం నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి భారత రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సి ఉంది. అయితే ఈ విమానం మార్గం మధ్యలో హైజాక్కు గురైంది. హైజాకర్లు విమానాన్ని పశ్చిమ దిశగా మళ్లించమని, అలా చేయకపోతే విమానాన్ని బాంబుతో పేల్చేస్తామని పైలట్ను హైజాకర్లు బెదిరించారు. హైజాకర్లు విమానాన్ని లక్నో మీదుగా మళ్లించి పాకిస్తాన్ లాహోర్ తీసుకెళ్లాలని భావించారు. కానీ ఉగ్రవాదులతో కలిసి పాకిస్తాన్ ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేయించిందని ప్రపంచ దేశాలు అనుమానిస్తాయన్న భయంతో పాకిస్తాన్ ల్యాండింగ్కు అనుమతించలేదు. దాంతోపాటు విమానంలో ఇంధనం కూడా లేదు. అదే విషయాన్ని హైజాకర్లకు చెప్పి భారత్లోని అమృత్సర్లో విమానాన్ని నింపేశాడు. అమృత్సర్ చేరిన తర్వాత విమానంలో ఇంధనం నింపవలసిందిగా పైలట్ కోరాడు. కానీ అప్పటికే పంజాబ్కు చెందిన ఆర్మీ ఫోర్స్ చేరుకున్నాయి. కానీ ఢిల్లీ నుండి వారికి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో పంజాబ్ ఆర్మీ ఫోర్స్ ఏం చేయలేకపోయింది. ఫ్యూయల్ ట్యాంక్ విమానం వైపు వెళుతూ ఉండగా విమానం నెమ్మదించవలసిందిగా పైలట్కు ఎయిర్ ట్రాఫిక్ నుండి ఆదేశాలు అందాయి. దాంతో విమానం ఆగిపోయింది. ఈ విషయం తెలియని హైజాకర్లకు అనుమానం వచ్చి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి అనుమతులు లేకుండానే విమానాన్ని బలవంతంగా టేకాఫ్ చేయించారు. ఫ్యూయల్ అడుగంటిపోవడంతో అత్యవసర ల్యాండింగ్కు అనుమతించవలసిందిగా పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ట్రాఫిక్ను పైలట్ కోరాడు. కానీ తమ దేశానికి ఉగ్రవాద సంబంధాలు అంటగడతారన్న భయంతో పాకిస్తాన్ అందుకు ఒప్పుకోలేదు. అంతేకాకుండా పాకిస్తాన్కు ఇండియాకు మధ్య ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని కూడా మూసివేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లేకపోవడంతో పైలట్ తన కళ్ళ ముందు కనపడుతున్న దృశ్యాలపై మాత్రమే ఆధారపడుతూ రన్వేగా భావించి ఒక ఖాళీ స్థలంలో విమానాన్ని దింపబోయాడు. కానీ అది కేవలం ఒక రోడ్ అని గుర్తించి విమానాన్ని పైకి క్రాష్ ల్యాండింగ్ తప్ప విమానానికి మరో అవకాశం లేదని పాకిస్తాన్కు తెలపడంతో పాకిస్తాన్ తమ ఎయిర్ ట్రాఫిక్ను ఓపెన్ చేశాయి. ల్యాండింగ్కు అనుమతిచ్చాయి. విమానం లాహోర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యి ఇక్కడ ఇంధనం నింపుకొని 10 గంటల 32 నిమిషాలకు అక్కడ నుండి బయలుదేరింది. పాకిస్తాన్ విమానం టేకాఫ్కు అనుమతి కూడా ఇచ్చాయి. పైగా కొందరు మహిళలు, పిల్లలు దింపుతాను అన్న పైలట్ అభ్యర్థనను కూడా పాకిస్తాన్ ఒప్పుకోలేదు.